ఇరాన్ మద్దతుతో ఉండే తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారు? లెబనాన్, యెమెన్, పాలస్తీనా, సిరియా, ఇరాక్. ఈ 5 దేశాల్లో 5 తీవ్రవాద సంస్థలు. టోటల్గా 12 దాకా ఉన్నాయి. మిగతావన్నీ పరోక్షంగా, ఈ 5 ప్రత్యక్షంగా. ఎవరెవరు? హిజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. ఈ 5 తీవ్రవాద సంస్థలు. వాళ్ళ దేశాలలో వాళ్ళు విప్లవ సంఘాలు. బట్ ఆయా దేశాల యొక్క పాలనా రీత్యా చూస్తే ఆ దేశ ప్రభుత్వాలని కాదని తిరుగుబాటు చేసి అక్కడ కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి, ఆయుధాలతో ఆక్రమించుకున్న ఎవరినైనా సరే తీవ్రవాదాన్ని అంటాం. వాళ్ళు ఆ దేశానికి నాయకులన్నీ ఫీల్ అవుతుంటారు. అయితే వీళ్ళందరినీ నడిపించేది ఇరాన్. ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థలందరికీ పేజర్ దెబ్బకి, ఇజ్రాయెల్ కొట్టిన పేజర్ దెబ్బతో వణుకు పుడుతోంది. ఏ ఎక్విప్మెంట్లో ఇజ్రాయెల్ ఏం పెట్టిందో తెలియదు. ఎందుకంటే పేజర్ అనేది ఈనాటి కాలంది కదా, ఎప్పుడో పాతకాలంది కదా అని చెప్పి సంతోషంగా ఉంటే ఒక్కసారిగా అది కొట్టిన దెబ్బ మామూలు రేంజ్లో లేదు. వందలు వేల మంది వాళ్ళలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నది ఎంతమందో లెక్క కట్టి చెప్పలేకపోతున్నారు బయటికి. తాము వాడే కమ్యూనికేషన్తోనే తమ ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఇజ్రాయెల్ చూసి ఇప్పుడు డ్రోన్ వాడాలన్నా, సెల్ ఫోన్ వాడాలన్నా, వైర్లెస్ వాడాలన్నా, ఏది వాడాలన్నా భయం పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటి చెక్ చేసుకునే పనిలో ఉన్నారు.